హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి. ఇవాళైతే మనం టేస్టీ రొయ్యల ఫ్రై అనేది ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా ఒలుచుకొని నిమ్మరసంతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నిమ్మరసం వేసి కడగడం వల్ల ఆ స్మెల్ అనేది పోతుంది. రొయ్యలు ఫ్రై చేయడానికైతే నేను సేమ్ చికెన్ మసాలా ఎలా పట్టుకుంటామో సేమ్ అదే మసాలా పడతాను. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, చిన్న జాజికాయ ముక్క అన్నీ అవే వాడతాను. ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంది కాబట్టి ఇంకా అవైతే వేయలేదు. ఇవన్నీ కలిపి అయితే మిక్సీ పట్టుకోవాలి. మసాలాలన్నీ కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. ముందైతే ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం వలిచి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్లో వాటర్ అంతా బయటకు వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి రొయ్యల్లో. అలాగే ఒక చిటికెడు సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయటం వల్ల అందులో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. రొయ్యల్లో నీరు అనేది బయటకు వచ్చే వరకు గంటతో అలా కలదిప్పుకుంటూ ఉండాలి. ఈ రొయ్యల నుంచి వచ్చిన నీరు ఎగిరిపోయేదాకా అలా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే అది వంపేసుకోవచ్చు. నేనైతే ఇక రొయ్యల్ని సపరేట్ చేసుకున్నాను ఒక ప్లేట్లోకి. నీరంతా ఎగిరిపోవాలంటే చాలా టైం పడుతుంది అనమాట ఫ్రై చేయడానికి. ఇక అందుకని నేనైతే ఇలా ప్లేట్లోకి సపరేట్ చేసుకున్నాను రొయ్యల్ని సపరేట్ చేసిన తర్వాత ఆ వాటర్ని వంపేసి ఆ కళాయిలోనే ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతేనేమో వేరే బాండీ ఒకటి పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేరొక బాండీ పెట్టుకొని మళ్ళీ అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇక రొయ్యలు ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 4-5 గంటలు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక సన్నగా తురుముకుని ఉల్లిపాయలను వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1/2 కిలో రొయ్యలకి 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తురిమి వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలని దోరగా ఏగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఫ్రైలో ఉల్లిపాయ ముక్క అనేది కనపడకుండా ముక్కకి బాగా పేస్ట్ లాగా పట్టేస్తుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం పట్టుకున్న అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అనేది పోయి ఉల్లిపాయలు మసాలా అనేది బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు బాగా ఏగి మంచి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా వేసుకోవాలి. నేను ఇక్కడ రొయ్యలు ఫ్రై కాబట్టి ఒక్క టమాటానే వేసుకున్నాను. ఇక అది కూడా ఇష్టం లేని వాళ్ళు ఫ్రై అయిపోయిన తర్వాత నిమ్మరసం పిండుకోవచ్చు టమాటా వేయకుండా. టమాటా, పచ్చిమిర్చి వేసిన తర్వాత గంటెతో మొత్తం అలా కలదిప్పుకొని మనం ఇప్పుడు సపరేట్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి అందులో కలుపుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత రొయ్యలకి ఆ మసాలా పేస్ట్, టమాటా, ఉల్లిపాయ మొత్తం పట్టేలాగా అలా కలదిప్పుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం అయితే వేసాను. అలాగే సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మనం కొంచెం ఉప్పు అయితే వేసుకొని రొయ్యలను అలా ఫ్రై చేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత మొత్తం అలా గంటతో ఒకసారి కలదిప్పుకొని ఇక మసాలా పట్టిన మిక్సీ జార్ ఉంది కదా అందులో కొంచెం వాటర్ అయితే తొలుపుకొని కొంచెం వాటర్ అయితే పోసాను నేను. తర్వాత 2 స్పూన్ల ధనియాలు, జీలకర్ర పొడిని కలుపుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి వేసిన తర్వాత గంటెతో మొత్తం అలా పట్టేలాగా ఒకసారి అలా కలదిప్పుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికాకైతే చూడండి నూనె మొత్తం తేలి బాగా దగ్గర పడింది కూర అయితే. ఇక అన్నంలో కలిసేలాగా ఉండాలంటే ఇలా ఉన్నప్పుడు దింపేసుకోవచ్చు. ఇక లేదు కొంచెం డ్రై ఫ్రై లాగే కావాలనుకుంటే ఇక మూత పెట్టకుండా దీన్ని అలా ఫ్రై చేస్తూ ఉండాలి. కూర అనేది దగ్గర పడ్డాకైతే దగ్గరుండి తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇక కొంచెం దగ్గర పడ్డాకైతే ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది రొయ్యల ఫ్రైకి. కరివేపాకు వేసిన తర్వాత అయితే ఇక గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇక ఎలా ఫ్రై చేయాలంటే ఆ ఉల్లిపాయ మసాలా పేస్ట్ అనేది కళాయి నుంచి విడిపోయి ముక్కలకి ముద్దలా పట్టేస్తుంది అనమాట. అలా పట్టేసే వరకు అలా ఫ్రై చేస్తూనే ఉండాలి.
ఇక ఇప్పుడైతే చూడండి మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందనమాట. ఇక ఇప్పుడైతే ఒక 5-6 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి అలా వేసుకున్నామంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఆ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది. పచ్చిమిర్చి వేసాక ఒక 2 మినిట్స్ రొయ్యలతో కలిపి అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది రొయ్యల ఫ్రైకి పడుతుంది. ఇక అంతే, టేస్టీ రొయ్యల ఫ్రై తయారైపోయింది. ఇక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇక ఈ రొయ్యల ఫ్రై అనేది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సైడ్ ఉల్లిపాయలు అలా పెట్టుకున్నామంటే ఇక టేస్ట్ అదిరిపోతుంది. ఇక ఇదండి రొయ్యల ఫ్రై అనేది ఇంత సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.